రామ్మా, అన్నయ్య జ్ఞానకొచ్చింది. ఏడవకండమ్మా. దేనికని ఏడవను. సాక్షాత్ లక్ష్మీదేవి లాంటి మీ అమ్మాయిని వాడు వద్దు అన్నాడే, అందుకేడవనా? నవ్వుతూ ఉండే తాతయ్యని ఏడిపించి సాగనంపాడే పాపిష్టివాడు, అందుకేడవనా? పెద్దల మాట పెడచెవిని పెట్టేవాళ్ళు బాగుపడరు, అష్ట కష్టాలు అనుభవిస్తారు, సర్వనాశనమైపోతారు. ఐమ్ సారీ, ఇది తప్పు కదా. అంత అబద్ధం ఎందుకు చెప్పారు? అందుచేత ఎందుకు తిట్లు తింటావు? నేను ఈ ఇంటి బిడ్డని. ఆ శాపాలు నన్నేం చెయ్యవు. మీరెందుకు వచ్చారు? మా బామ్మది మా చెడ్డనోరు. ఒకవేళ ఆ శాపం గేపు ఫలిచిందంటే నా వల్లే కదా. ఏదండి? తాతయ్య చనిపోయింది నా వల్లే కదా. అయినా అలా ఎందుకు అనుకోవాలండి? వయసు ఎక్కువైంది, పెద్దవాడయ్యాడు, పోయాడు. ఉన్నన్నాళ్ళు చక్కగా నవ్వుతూ ఉన్నాడు, బోసునడుతో పైగా. నేనే తాతయ్యని పళ్ళు కట్టించుకోమన్నా. నేనేం చెప్పినా వినేవాడు. నేనే ఏది వినలేదు. మనవడికి పెళ్ళన్న ఆనందంలో బీపీ ఎక్కువై అటు తిరిగి ఇటు తిరిగి చచ్చిపోతాడని నేను అనుకోలేదు. తిట్టాను. క్షమించు తాతయ్య, ఒట్టి ఎర్రి బాగులోళ్ళే. మీరు బయలుదేరండి, శవం తీయటానికి చాలాసేపు అవుద్ది. సారీ అండి.